నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ గరం ఛాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు పర్వాలు తెలుపుకు వచ్చిన వార్తలు చూద్దాం. ఒకసారి ఆంధ్రజ్యోతి అదేవిధంగా నిజాం సాక్షి దినపత్రికలు మన దగ్గర ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక ఆంధ్రజ్యోతి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ముంచెత్తిన వాన, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వాగులు వంకలు పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం. పలు చోట్ల ఇండ్ల దెబ్బతినగా బాధితులకు తాత్కాలిక ఆశ్రయం. విద్యా సంస్థలు సెలవు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. శ్రీరామ్ సాగర్ లోకి 72,000 క్యూసెక్ల వరద. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల ఆశల బండి ఇక విలీనం మాటలకి పరిమితం. ప్రభుత్వాలు మారిన నెరవేరిన ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల డిమాండ్. హామీలు ప్రకటనలో ప్రభుత్వ విలీన ప్రక్రియ. యూనియన్ ఎన్నికల పేరుతో మరోసారి వాయిదా పడిన నిర్ణయం. నేటితో ఆర్టీసీ విలీన ప్రక్రియ 3 ఏళ్లు. అదేవిధంగా చూద్దాం. 100% ఎస్ఐఆర్ పూర్తి చేయండి. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవాలి. సమన్వయంతో తిరిగి అధికారంలోకి రావాలి. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. అదేవిధంగా చూద్దాం అప్డేట్ కష్టాలు. రేషన్ కార్డులో పేర్లు ఉన్న ఆధార్ లో అప్డేట్ కానీ లబ్ధిదారుల వివరాలు. ఆధార్ కేంద్రాల వద్ద తప్పని పరిగాపులు. 3 రోజులుగా ఎదుటడుపు లేకుండా వానలు. వర్షంలో చిన్నారులకు తప్పని ఇక్కట్లు. నేటితో ముగిన రేషన్ ఈ కేవైసీ గడువు. మరికొద్ది రోజులు గడువు పెంచాలని బాధితుల విజ్ఞప్తి. అదేవిధంగా జలసిరిపై గ్రామ సభలు. ప్రజల సహకారంతోనే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని సర్పంచుల పిలుపు. జలసిరి పథకంతో అందరూ భాగస్వాములు కావాలని అధికారుల సూచన. అదేవిధంగా చూద్దాం ఇక సాక్షి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఒకసారి అందుబాటులో ఉండండి. అధికారులు సిబ్బంది